Read with Class A of Subgroup 1 of Rule 84 of the Conduct of Election Rules 1961, Sri Tilmar Mallanna, sponsored by Indian National Congress, has been declared elected on 7 June 2024 in the by-election to the Telangana Legislative Council from Warangal, Khammam, Nalgonda Graduates Constituency, and his term of office commenced with effect from 7th June 2024 as per the Telangana State Gazette notification. Member elected will have to make or subscribe 2 types of oath or affirmation as per the Constitution of India and also as per the observance of rules of procedure and the conduct of business in Telangana Legislative Council. May I now request the Honorable Chairman to administer the oath or affirmation to the member elected, Sri Tilmar Mallanna garu. తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడినైన తీన్మార్ మల్లన్న అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సార్ సార్ మీరు కూర్చోండి సార్. సార్ మినిస్టర్ సార్ తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.